వెళ్ళినా ఎట్లా మాట్లాడినా నేను ముగ్గురు వ్యక్తులను మాత్రం గ్యారంటీగా నేను తలుచుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడ ఉండడానికి రీజన్ వాళ్ళే, ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోవడానికి రీజన్ వాళ్ళే. ఎందుకంటే నా గోల్ని నేను రీచ్ కావాలి అని అనుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి, మీకు ఇప్పుడు మీ గోల్ని రీచ్ కావడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, మన టీచర్స్ ప్రతిసారి మనకు నేర్పిస్తుంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మ నవమాసాలు మోసి జన్మనిచ్చి కని పెంచి తన రక్తాన్ని మాంసంగా మార్చి అదే రక్తాన్ని పాలుగా పట్టి ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు నా కూతురు బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు అని ఆలోచించే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మన అమ్మ మాత్రమే. అలాంటి అమ్మకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. నాన్న అంటే ఒక క్యాండిల్ ఏ విధంగా అయితే వెలుగుతూ కరిగిపోతుందో అదే విధంగా మన నాన్న తన రక్తాన్ని రక్త రూపంలో కాకుండా చెమట రూపంలో చిందిస్తూ అనుక్షణం నా కూతురు బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు అని ఆలోచించే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం మన నాన్నలు మాత్రమే. అలాంటి నాన్నలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. టీచర్ అజ్ఞానం అనే అంధకారంలో నుంచి విజ్ఞానం అనే విత్తనంలో నుంచి మొలకెత్తిన వారే మన టీచర్స్. అలాంటి టీచర్స్ అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదే టీచర్ గురించి ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఒక 5 కిలోమీటర్ల దూరం నుండి నడిస్తే ఎంతైతే నీ ఎనర్జీ లాస్ అవుతుందో అంత ఎనర్జీని లాస్ చేసి ఒక టీచర్ ఒక బోర్డు పైన 45 నిమిషాల క్లాస్ చెప్పాలంటే అంత ఎనర్జీ లాస్ అవుతుందంట. మన టీచర్ మన కోసం ఇప్పటి వరకు ఎన్ని మైళ్ళ కిలోమీటర్ నడిచి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. అరే టీచర్స్ కూడా ఒక మనుషులే, మనకు ఒక మాట అంటే మనం హట్ అయిపోతాం, వేరే వాళ్ళ పైన మాట్లాడతాం, ఎన్నోసార్లు గొడవలు పెట్టుకుంటాం. కానీ అదే టీచర్ కి మనం అనరాని మాటలు అంటా ఉంటే, కొన్నిసార్లు మనం ఇచ్చేస్తా ఉంటే వాళ్ళకి ఎంత బాధ అనిపించవచ్చు. అరే టీచర్స్ అని అంటే వాళ్ళకు కూడా భార్య ఉంటుంది, వాళ్ళకు కూడా భర్త ఉంటారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 2 గంటల సమయం లోపల నేను నెక్స్ట్ డే వెళ్ళి